హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త అండి. ఫిట్మెంట్ పెంపుపై నిర్ణయము, పెరిగిన జీతాల లిస్టు. మరి పూర్తి వివరాలు అయితే తాజా సమాచారం వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మోదీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతుంది. త్వరలోనే వారి వేతనాలు భారీగా పెంచే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రతిపాదనకు సంబంధించిన నేషనల్ కౌన్సిల్ కార్యదర్శి శివగోపాల్ మిశ్రా గారు కేంద్ర కేబినెట్ సెక్రటరీ మిశ్రాకు లేఖ రాశారండి. ఉద్యోగుల వేతనాలు, అలవెన్స్లు సవరణపై ప్రభుత్వం దృష్టి సారించాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కనుక ఈ లేఖపై స్పందిస్తూ నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉందని అయితే అంటున్నారు. కేంద్రం కనుక 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి సిఫార్సులను ఆమోదిస్తే దాదాపుగా 49 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు మేలు చేకూరనుంది. సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా వాటిని సవరిస్తారు. చివరగా 2016లో 7వ వేతన సంఘం సిఫార్సులను ఆమోదించారు. తదుపరి వేతన సంఘం సిఫార్సులు 2026లో అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో కేంద్రం కనుక ఇప్పుడు 8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తే దాని సిఫార్సులను సమర్పించి ఆమోదించడానికి 1 ఏడాది నుంచి 18 నెలల సమయం పడుతుంది అంటున్నారు. అనగా 2026లో 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇక ఉద్యోగులు జీతాల పెంపు విషయం వేతన సంఘం సిఫార్సు ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై ఆధారపడి ఉంటుంది. 8వ వేతన సంఘం సిఫార్సులో ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 3.68 రెట్లు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే కనుక జరిగితే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస బేసిక్ సాలరీ 18,000గా ఉన్నందున ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 3.68 రెట్లు పెరిగితే వారి బేసిక్ పేలో 8,000 రూపాయలు పెరుగుతుంది. అనగా 18,000 నుంచి 26,000కు పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇది ఇలా ఉండగా ఉద్యోగుల జీతము, పెన్షనర్స్ యొక్క ప్రయోజనాల అమలు కోసం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. గతంలో 5వ సెంట్రల్ పే కమిషన్ సిఫార్సుల అమలు కోసము 19 నెలల సమయం పట్టింది. 6వ సిపిసి అమలు కోసం 32 నెలలు వేచి చూడాల్సి వచ్చింది. అయితే 7వ సిపిసి సిఫార్సులు గడువు తేదీ నుంచి 6 నెలల అమల్లోకి అయితే అమలు చేశారు. ఈ సిఫార్సులకు జూన్ 2016లో అప్పటి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇక 8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎప్పుడు అమల్లోకి వస్తాయో వేచి చూడాలి అని అయితే అంటున్నారు ఫ్రెండ్స్.